ఫస్ట్ 'ఆర్య' సినిమాతో సినిమా ఫీల్డ్‌లోకి వచ్చారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ బన్నీవాస్, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ యువి వంశీ. అప్పుడు అప్పటికింకా బన్నీవాసు కాలేదు వాడు. మెల్లిగా అయిన తర్వాత బన్నీవాస్ అనే ట్యాగ్ లైన్ కూడా నేనే ఇచ్చా. ఏమని పిలవాలి వాసు అని. సో ఈరోజు అటు వాసు GA2లో కానీ వంశీ టు యూవీలో సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తూ ముందుకెళ్తున్నారు. పోతే బన్నీ వాసుకేమో రైట్ సైడ్ బన్నీ ఉన్నాడు, వంశీకేమో లెఫ్ట్ సైడ్ ప్రభాస్ ఉన్నాడు. సో అలా వాళ్ళు సినిమా పైన ఇంట్రెస్ట్తో ఇద్దరు అలా ప్రొడ్యూసర్స్ అవ్వడం, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ అవ్వడం, లైక్ మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సక్సెస్ఫుల్గా సినిమాలు తీయడానికి మెయిన్ పంతా స్టోరీ. వాళ్ళిద్దరు కూడా స్టోరీల్ని పట్టుకొని కొత్త డైరెక్టర్లతో కూర్చొని వర్క్ చేయించు సినిమాలు తీసిన సినిమాలన్నీ సక్సెస్ఫుల్లే. రైట్. శర్వాతో యూవీలో ఇది 4th ఫిలిం. రన్ రాజా రన్ కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, అండ్ మహానుభావుడు కానీ అన్నీ. ఇప్పుడు ఈ బైకర్ గురించి లాస్ట్లో మాట్లాడతా. సో ఇలా మంచి సినిమాలు వచ్చేటప్పుడు అటు వంశీ అండ్ టీమ్, ఇటు వాసు తీస్తున్న సినిమాల్లో స్క్రిప్ట్ని పట్టుకున్నప్పుడు డైరెక్టర్స్తో కూర్చొని